గుంటూరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని, అలాగే ప్రజా సమస్యల చర్చించడానికి ఇది మంచి వేదిక కావాలని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ నూతన భవనాలు ఈ శాసనసభ శాసన మండలిలో అర్థవంతమైన చర్చలు జరగాలని, ప్రజా సమస్యల చర్చకు పరిష్కారానికి ఒక గొప్ప వేదిక కావాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని మేమందరం కోరుకుంటున్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, వారి సభ్యులు కానీ, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో రాజధానికి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తూ ఉంటే ఆహ్వానం పంపిస్తే ఆహ్వాన్ని తిరస్కరించినటువంటి విధానం భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉండకపోవచ్చు. అలాంటి మంచి కార్యక్రమాలకి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా రాకపోవడం, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రావాల్సిన బాధ్యతని కూడా రాకపోవడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. అలాగే కొత్తగా శాసనసభ భవనాన్ని నిర్మించుకొని, శాసన మండలి భవనాన్ని నిర్మించుకొని ఆ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే దానికి కూడా ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం చాలా బాధాకరం. ఒకప్పుడు మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు కూడా వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్షాలంటే కొత్త మీనింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపట్టడమే ప్రతిపక్షం అనుకుంటా ఉన్నాడు. చాలా దురదృష్టకరం. కనీసం గత 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో, హైదరాబాద్లో జరిగినటువంటి వాటిల్లో శాసనసభ ఎప్పుడు కూడా సజావుగా ముందుకు నడవలేదు. ప్రతిపక్షం ప్రజా సమస్యలు చర్చించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది, చర్చించండి, దానివల్ల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని చెప్పంటే పెడచెవిన పెట్టారు. ఎప్పుడు కూడా సహకరించలేదు, సభ సజావుగా జరగనివ్వలేదు, సభ నియమావళిని, నిబంధనల్ని, సభా క్రమశిక్షణని ఉల్లంఘించి ప్రవర్తించడం జరిగింది గతంలో. కనీసం మన సొంత గడ్డ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ భవనాల్లో ప్రజలు ఎన్నో దెబ్బతిన్న మనం, నష్టపోయిన మనం మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడాలి, మళ్ళీ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఎదగాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు.